దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, మన సర్పంచ్ గారికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ముఖ్యంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది మన దేశంలో ఉండే మహాత్మా గాంధీ గారు, పెద్దలు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కష్టపడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు దేశానికి. వీళ్ళ పోరాటం వల్లే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ఇక్కడ మాకు డైలీ కస్టమర్ అయిపోయినారు. ఎందుకంటే రాకపోయినా నెక్స్ట్ మేడం గారు ఉపన్యసిస్తారు, చక్కగా వినండి. ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన చరిత్ర గారికి మరియు గ్రామ పెద్దలకి అందరికీ మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వందనాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మనం ముఖ్యంగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనము ప్రతిరోజు మన దేశానికి మన దేశం ఎలా వచ్చింది, స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం చెప్తుంటాం. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం రావడానికి మనం ఒక జెండాను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన అతను ఎవరంటే పింగళి వెంకయ్య. అందులో 3 రంగులు ఉన్నాయి. ఆ 3 రంగుల్లో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ కాషాయ రంగు ఉంది కదా, మీరందరూ ప్రతి సంవత్సరం చెప్తుంటే కూడా తెలుసుకోవడం లేదు. ఆ కాషాయ రంగు వల్ల దానివల్ల ఎంతోమంది దానికి ఎందుకు ఏర్పాటు చేశారంటే అది మన దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ త్యాగం కోసం రక్తం దారపోశారు. దానికి చిహ్నంగా ఆ గుర్తు ఏర్పాటు చేశారు. తర్వాత అది కాషాయ రంగు. కాషాయ రంగు అంటే సన్యాసులు కదా కాషాయ రంగులు వేసుకుంటారు. మరి ఎందుకు ఇది ఏర్పాటు చేశారంటే అన్నీ వదులుకొని పిల్ల, పాప, బిడ్డ, భర్త, భార్య, అన్ని బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ అందరినీ వదులుకొని మన దేశం కోసము, సైన్యం కోసం, మన సైనికులు అందరూ అన్నీ వదులుకొని దేశ స్వాతంత్రం కోసము పోరాటం చేశారు. అందుకే దానికి ఆ గుర్తు కాషాయ రంగు. తర్వాత తెలుపు రంగు. తెలుపు రంగు ఎప్పుడు శాంతిని తెలుపుతారు. మన దేశం ఎప్పుడు శాంతియుతంగా, నిజాయితీగా, ఎప్పుడు మనసు స్వేచ్ఛగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆ రంగును ఉంచారు అందులో. తర్వాత ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు మన దేశం ఎప్పుడు సస్యశ్యామలగా పచ్చగా ఉండాలని మనుషులందరూ పాడి పంటలు బాగా పచ్చదనంగా వ్యవసాయం బాగా పండించుకునేవాళ్ళు. దానికి గుర్తుగా అంటే సింపుల్గా చెప్తున్నాను, చాలా ఉంది దీనికి, అది ఉంచారు. తర్వాత మధ్యలో అశోక చక్రం గుర్తు. అశోకుని పాలన చాలా పవిత్రంగా ఉండేది, చాలా పవిత్రంగా ఉండేది. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఎంతోమంది చనిపోయి రక్తము కాలువలు ప్రవహిస్తూ ఉంటే ఆ రోజు నుంచి ఆయన మనము శాంతియుతంగా ఉండాలి, మనం ఎప్పుడు యుద్ధానికి పోకూడదు అని ఆ రోజు నుంచి ఆయన మనసు మార్చుకొని ఆయన గుర్తుగా ఆ చిహ్నం రాట్నం అంటే ముందు రాట్నం అనేవాళ్ళు, తర్వాత చక్రం అనేవాళ్ళు. ఆ చక్రం అంటే దానికి 24 గీతలు ఉంటాయి. ఆ 24 గీతలు కాదవి ఆకులు. ఆ ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క పవిత్రతను రాసినారు. ఆకులు అవి 24 ఆకులు. ఆ 24 ఆకుల్లో ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక ఆకు అవన్నీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను, ఇది చాలా ఎక్కువ ఉన్నాయి, సరేనా? పిల్లలు మీరందరూ ఒక్కొక్క ఆకు గురించి నేను క్షుణ్ణంగా చెప్తాను. ఇప్పుడు ఎక్కువ చెప్పాలని అది టైం చాలా ఉంది, అందుకని తర్వాత చెప్తాను. మన పెద్దలు వచ్చారు కదా, వాళ్ళు కూడా హై స్కూల్కి వెళ్ళాలి, అందుకని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు.